సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తౌహి నిత్యతః. మాతృదేవోభవ పితృదేవోభవ. 23వ తారీఖు సెప్టెంబర్ నెల 2026న మనకి ఇదే శ్రావణ మాసంలో వామన జయంతి అనేది ఒకటి వస్తూ ఉన్నదండి. ఈ వామన జయంతి, వామనుడు అంటే ఎవరు, ఎందుకు ఆ అవతారం ఎత్తవలసి వచ్చింది, ఆ అవతారం యొక్క ప్రయోజనం ఏంటి, దాని కథా కమామిస్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పూర్వకాలం బలిచక్రవర్తి అని చెప్పేసి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన మహాభక్తుడు, విష్ణుమూర్తికి చాలా భక్తుడు. రాక్షస జాతికి చెందినవాడైనప్పటికీ కూడా ఆయన చక్రవర్తి, మామూలు రాజు కూడా కాదండి, చక్రవర్తి. అటువంటి వాడై ఉండి ఆయనకి విపరీతమైనటువంటి దైవభక్తి. దానంలో చెప్పాలి అన్నట్టయితే రెండు పేర్లు మనకి భారతదేశంలో వినిపిస్తూ ఉంటాయి. కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కోట్ల మంది వచ్చి దానాలు ధర్మాలు చేసి అన్నీ పోగొట్టుకుని అడుక్కు తిన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మహారాజుల్లో కూడా. ఆ విధంగా ఇక్కడ ఈ చక్రవర్తి అయ్యుండి కూడా ఈ దాన ధర్మాలు మొట్టమొదటి చెప్పవలసినటువంటి 2 పేరుల్లో ఒక పేరు ఈ బలి చక్రవర్తిదే. అయితే ఈయనకి ఎంత కాదనుకున్నా, ఎంత మంచివాడైనా కూడా ఈ వర గర్వం చేత ముల్లోకాలను కూడా ఆయన తన అధీనంలోనే పెట్టేసుకున్నాడు. అందరినీ ఓడించేసి, దేవతల్ని అందరినీ ఓడించి ఆయన యొక్క గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆయన పెట్టేటువంటి బాధలను కూడా వాళ్ళు భరించడం కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఈయన తన భక్తుడినే తాను ఎలా శిక్షించాలి అనేటువంటిది ఆయనే ఆలోచనలో పడినటువంటి వాడే. ఏదడిగినా కాదండి కాబట్టి ఆయన బలహీనత ఉంటుంది కదా, యుద్ధానికి రావడం కంటే కూడా ఆయన బలహీనత తెలిస్తే యుద్ధంలో విజయం సాధించడం చాలా తేలిక. ఇక బల ప్రదర్శనే కాదండి, అవతలవాడి బలహీనత ఏంటో తెలుసుకుని తెలివిగా దెబ్బ కొడితే అవతలవాడు ఈజీగా ఓడిపోతాడు, చాలా సులువుగా ఓడించవచ్చు అనే విషయాన్ని గ్రహించినటువంటి విష్ణుమూర్తి ఏం చేశాడంటే తన ఒక బ్రాహ్మణ వటువు అంటే బ్రహ్మచారి, చిన్న కుర్రవాడికే కదా ఇప్పుడు వాళ్ళకి 6 ఏళ్ళ నుంచి 8 ఏళ్ల వయసులో ఉపనయనం చేస్తారు. అలాగా అప్పుడే ఉపనయనం జరిగినటువంటి పిల్లవాడి రూపంలో 6 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక చిన్న కుర్రవాడి రూపంలో, వామనుడు అంటే పొట్టివాడు అని అర్థం. అటువంటి కుర్రవాడు ఆ బ్రాహ్మణ వేషంతో గుడ్డు గీయించుకొని ఆ శిఖలతోటి ఆ చిన్న గొడుగు పట్టుకొని ఆ విభూతి రేఖలు, ఆ వస్త్రధారణ అంతా కూడా ఒక బ్రాహ్మణ వటు అంటే బ్రహ్మచారి, అప్పుడే ఒడిగైనటువంటి ఒక బ్రహ్మచారి ఆ రూపంలో బలి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పటికీ ఈ బలి చక్రవర్తికి చాలా ఆనందం వేసింది. అసలు చూస్తేనే ఆనందం వేసింది. ఆ పంచికట్టు, ఆ చిన్న కుర్రవాడు పంచికట్టు, ఉత్తరయము, అయ్యజ్వాపేతము, ఆ శిఖలు, ఆ బొట్టులు ఇవన్నీ చూసి మహా మురిసిపోయాడు. చెవులకి ఇవన్నీ చూసినటువంటి వాడు చాలా మురిసిపోయాడు. ఏంటి మహాన్ భావ ఇలా వచ్చావు ఏంటని చెప్పేసి అడిగాడు. అడిగితే నాకు 3 నేను ఏదో ఒక యజ్ఞం తలపెట్టాను, నాకు 3 అడుగులు స్థలం కావాలి అంటాడు. ఇది గమనించినటువంటి ఆయన యొక్క శుక్రాచార్యులు గురువు, కులగురువు అయినటువంటి రాక్షసులకి కులగురువు అయినటువంటి శుక్రాచార్యులు వారు బలి చక్రవర్తికి చెప్తాడు, నువ్వేమి వరాలు ఇవ్వకు, వచ్చినవాడు ఆయన బ్రహ్మచారి కాదు, వామనుడు అంటున్నావు, ఏమనుకుంటున్నావో, ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి, నిన్నేదో మోసం చేయడానికే వచ్చాడు అంటే కూడా ఈ బలి చక్రవర్తి అంత దానం చేసేటటువంటి గుణం గలవాడు కదండి. ఆయన గురువునే వ్యతిరేకించాడు. మొత్తం ప్రపంచాన్ని సృష్టించి ఎవరికి ఏది కావాలో ఇచ్చేటటువంటి మహానుభావుడైనటువంటి ఆ విష్ణుమూర్తి నా దగ్గరికి వచ్చి చెయ్యి జాతి నాకు 3 అడుగులు నేల ఇయ్యంటే ఇవ్వకపోతే నాకు నా బతుక్కి, నా జీవితానికి ఒక అర్థమే ఉంటుంది. ఆయనే నన్ను వచ్చి యాచించినప్పుడు ఇవ్వకపోతే నాకు ఇంకా నా జన్మకి సార్థకత, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఇవ్వడానికి సిద్ధపడతానంటాడు. అనేటప్పటికీ ఈ శుక్రాచార్య వారు ఏం చేస్తారంటే ఆ పాత్ర ఉంటుంది కదండి, దారదత్తం చేసేదానికి ఇలా కొమ్ము ఉంటుంది, చెంబులా ఉండి ఇలా పట్టుకోవడానికి ఉండే కొమ్ము ఉంటుంది కదా, దాంట్లోంచి దారాదత్తం చేయడానికి సిద్ధమవుతుంటే ఈ శుక్రాచార్యుల వారు
ఆ చెంబులోకి సూక్ష్మ రూపంలో దిగి అక్కడి నుంచి ఏం జరుగుతుందని చెప్పి ఇలా చూస్తూ ఉన్నాడు ఆయన. ఆ కొమ్ము చెంబు అంటారు దాన్ని. ఆ కొమ్ము దగ్గరగా అక్కడికి వెళ్ళి ఇలా చూస్తూ ఉంటాడు. ఇది గమనించినటువంటి వామన రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఈయన ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఒక దర్భపొల తీసుకుని ఏదో అడ్డుపడింది కొమ్ముకి, అందుకే రావట్లేదు నీళ్లు దారిపోయడానికి అని చెప్పి ఈ దర్భపొలతో అలా పొడిచేటప్పుడు ఆయన కన్ను పోయింది. అప్పటి నుంచి ఆయన శుక్రాచార్య వారు ఒంటి కన్నువాడే. ఆనాటి నుంచి రాక్షసుగురు కన్ను పోవడం కారణం ఇది అయిపోయింది. ఇక్కడికి దొరికింది ఆయన కన్ను పోవడం గురించి అయింది. ఆయన దారాదత్తం చేశాడు, మొత్తం మీద ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇచ్చానన్నాడు. ఇచ్చానన్నాక అప్పుడు చూపించాడు ఈయన విశ్వరూపం. ఎక్కడ కాళ్ళు ఎక్కడో తెలీదు, పైన ఎక్కడో తెలీదు, మధ్యనేంటో తెలీదు, మొత్తం ఆది మధ్యాంతరహితుడిగా అయిపోయాడు. ఎక్కడికో తల ఎత్తి చూసినా భూ నభోంతరాలన్నీ ఎక్కడ చూసినప్పటికీ అంతం కానీ ఆది కానీ మధ్య కానీ ఏమీ కనబడినటువంటి స్థితికి ఎదిగిపోయి ఒక్క పాదంతో 3 అడుగులకి అడిగాడు. 1 అడుగు భూమండలం మీద ఈ భూగోళం మీద పెట్టాడు. అయిపోయింది. 2వ అడుగు ఎక్కడ పెట్టడం అంటే ఏం చేయాలో తెలియదు. మొత్తం ఆకాశం అంతా 2వ అడుగుతో కొలిచేశాడు. ఇక అడిగింది 3 అడుగులు. ఆయన ఇచ్చేసి తీసుకోన్నది కూడా 3 అడుగులే. ఆయన ఏదో మామూలుగా 6 ఎకరమో అయితే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ఆశ్రమం కట్టుకోవడానికి అడుగుతాడేమో అని అనుకున్నాడు. పాపం ఈయన విష్ణుమూర్తి అని తెలియదు కదా, తెలుసు గురువు చెప్పింది తెలుసు, కానీ ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఇంకేం చేయాలో తెలియక ఒక చక్రవర్తి అయ్యి ఉండే కూడా తన తల మీద కాలు పెట్టాయి అన్నాడు. 3 అడుగు ఇంకెక్కడ జాగా లేదు ఇవ్వడానికి. ఏదైనా ఉంటే కదా అక్కడ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అన్నింటిలోనూ కూడా ఎక్కడ జాగా లేదండి ఇవ్వడానికి 3 అడుగుకి. అప్పుడు ఏం చేయాలో తెలియదు. నా శిరస్సుల మీద కాలు పెట్టు అంటాడు. నా శిరస్సు మీద కాలు పెట్టు అనేటప్పటికీ అక్కడ ఏం చేస్తుందంటే ఈయన తొక్కేస్తాడు, కాలు పెట్టి తొక్కేస్తాడు. ఈ తొక్కేయడంతో అక్కడ మనం ఊర్ధలోకాలు ఇక్కడ కిందన కొన్ని లోకాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సుతల లోకం, అతల సుతల వితల రసాతల తలాతల పాతాలని ఉన్నాయి కదండి. అందులో సుతల లోకానికి మరి అన్యాయంగా తొక్కేశాడు అక్కడ కదా. అంత ధర్మాత్ముణ్ణి తన భక్తుడైనటువంటి వాడిని అన్యాయంగానే కదండి. మరి ఇప్పుడు ఆ ఇంద్రుడి పదవి కాపాడడం కోసం, దానికోసం దేవతలను కాపాడడం కోసం ముల్లోకాన్ని హ్యాండ్ చేసుకున్నాడు కాబట్టి ఆయన దాన్ని విడిపించడం కోసం చేసినటువంటి ఇది మంచి కార్యమే. ఆయన చేసింది మంచి కార్యమే కాబట్టి ఆయన ఏం చేశాడంటే తొక్కేశాడు కిందకి. అక్కడ సుతల లోకం అని చెప్పేసి ఒక లోకం ఉంది. ఆ కిందన ఉన్నటువంటి 7 లోకాల్లో అదొక లోకము. ఆ లోకానికి ఆయన రాజుగా చేసేసాడు పర్మనెంట్గా. ఈ విధమైనటువంటి కథ అంతా కూడా మనకి వామన పురాణంలో ఖచ్చితంగా దొరుకుతుంది. అందుచేత ఆయన పుట్టినట్టు అది కొద్ది గంటలు మాత్రమే, కొన్ని రోజులు కూడా కాదండి. ఈనాటి రోజులు ఆనాటి రోజులు వేరు కదా. మన రోజు భూలోకంలో రోజులు వేరు, వేరే లోకాల్లో ఉండే రోజులు వేరు. ఇక్కడ అంత గట్టిగా మన లోకంలో మన విషయం చెప్పుకోవడానికి వస్తే కూడా ఒక 2-3 గంటల కార్యక్రమం అంతే ఇది, ఈ అవతారం అంతా. ఇంకా ఇంతకంటే చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ మన పురాణంలో ఆయన యొక్క విశేషాలు, ఆ వామనుడి యొక్క విశేషాలు, విష్ణుమూర్తి యొక్క విశేషాలు వర్ణించడానికి దానికి చాలా పెద్ద గ్రంథాలు, 1000 కొద్ది శ్లోకాలు, ఇంత గ్రంథాలు అవన్నీ ఉంటాయి. అయితే మనం దాని గురించి సమయం చేసుకొని కాస్త సాహిత్యాన్ని అర్థం చేసుకొని దాన్ని చదవగలిగితే ఆ రసజ్ఞత వేరు, అసలు ఆ ఆనందం వేరు. ఏదో నేను 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో తేల్చినట్టు ఉండదండి అది. అందులో మునిగిపోతే అన్నం కూడా తినరండి కొంతమంది. బాగా నీరసం వచ్చి పడిపోయే టైంకి వచ్చి లేచి కాస్త తింటారు. అంతలో అంత మాధుర్యం ఉంటుంది. ఆ హరి కథలు కానీ, ఆ శివుడి యొక్క కథలు కానీ వినడం, చదవటం, ఆస్వాదించడం తెలిస్తే అసలు వాళ్ళకి, మనకి ఇప్పుడు చూడండి పిల్లలు ఆ యూట్యూబ్, ఫేస్బుక్ ఏంటంటే చూసారా, వాళ్ళకి అన్నం అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, రోడ్డు మీద నడుస్తున్నదే, కార్ డ్రైవ్ చేస్తున్నదే, బైక్ డ్రైవ్ చేస్తున్నదే, రాత్రి 11 అయినా పడుకోడు. 3 సంవత్సరాల పిల్లోడు ఇంత ఎలా అయిపోయారో అంతక 1 కోటి రెట్లు పైన దీనికి ఎడిక్ట్ అయిపోతారండి. ఈ సాహిత్యం తెలిసి అందులో దాన్ని ఆస్వాదించగలిగితే ఆ మాధుర్యాన్ని, హరిలీలలో, ఆ శివుడి లీలలో అంత ఘనంగా, అంత గొప్పగా ఉంటాయి. అందుచేత మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కాస్త సాహిత్యంలో పరిచయాన్ని పెంచుకోండి. ఎలాగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనిషి, అప్పుడైతే వానప్రస్థాశ్రమం అనేవారు, ఉద్యోగస్తులందరికీ కూడా రిటైర్మెంట్ అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవడు ప్రైవేట్ జాబ్ చేసినా ఈ 60 ఏళ్ళు మించి ఎవడు గట్టిగా నిలబడలేడు. అది శారీరక ధర్మం, సృష్టి ధర్మం.
వృద్ధాప్యం వస్తుంది, ఆనాటికన్నా పనిచేస్తుంది. ఆ వృద్ధాప్యంలో కూడా సరే దీన్ని చదవండి, ఆస్వాదించండి. దైవ సన్నిధికి ఒక సులువైనటువంటి మార్గాన్ని ఎంచుకో. శోభం భూయా.